అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు. ప్రేమికుడు ప్రియురాలి మధ్య పరస్పరం ప్రేమ నమ్మకం పెరుగుతుంది. స్థితులు ప్రతికూలంగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం మెరుగుదలను చూస్తారు. ఈ రోజున అన్ని పనులు సరైన దిశలో సాగుతాయి మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశివారు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేయొద్దు, లేకుంటే మరొకరికి వదిలివేయడం తప్పు. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు. అనవసరమైన కోపం మానుకోండి. మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు, కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి. ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీరు కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. పెద్దలకు పిల్లల వృత్తి గురించి ఆందోళన ఉంటుంది. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ పని నిలిచిపోవచ్చు. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఆందోళన అలాగే ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.